కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 3.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ అధికారులు కూటమి నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. కావలి రూరల్ మండలంలోని అన్ని చెరువులను నీటితో నింపి తాగునీరు, సాగునీటి విషయంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావలి రూరల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటికే రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మన ముందంజ ఉండడానికి హెల్ప్ చేసినందుకు మాకు నా డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే సారు ఆ మట్టి కూడా సదనం చేసుకోండి. ఆ కాలువ దాకా మీరు తీసుకొని దీన్ని నా బాగా కూడా క్వాలిటీగా కూడా చేయండి. మీకు ఏదైనా అవసరం వస్తే లెవెలింగ్ కూడా ఇంకా కూడా నేను ఏదైనా ఉపయోగపడాల్సిందో కూడా మీకు ఉపయోగపడతా. తప్పకుండా ఈ పంచాయతీలకు సంబంధించి తలమానికంగా ఉండి మా తల్లులు, అక్కలు, సోదరులు, తండ్రులు అందరూ కూడా సుఖమైన నిద్ర, సుఖంగా కరెంటుకి ఇబ్బందులు, కొరత లేకుండా ఉండే విధంగా ఈ సబ్స్టేషన్ విరాజిల్లుతుందనే విషయాన్ని మీకు కూడా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా 2 నెలల్లో మళ్ళా వచ్చి దీన్ని ఓపెన్ చేసి మీ అందరికీ కూడా ఎటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చే విధంగా చేస్తామని. దీనివల్ల వెంగళరావు నగర్ ప్రాంతం కానీ పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో ఈరోజు ఆ ప్రాంతం నుంచి మీకు కరెంట్ వస్తుంది కాబట్టి అక్కడ కరెంటు ఆదా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా చేస్తాం. ఇప్పటికే మీ గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, అగ్రికల్చర్ కనెక్షన్స్ ని విడగొట్టి గ్రామం సపరేట్ గాను అగ్రికల్చర్ కనెక్షన్ సపరేట్ గా చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లోనూ ఉన్న పాత స్తంభాలను తీసి కొత్త స్తంభాలు వేయటం, పాత వైరు తీసి కొత్త వైరు వేయటం, డబ్బాలు తీసేసి పెద్ద ట్రాన్స్ఫార్లు పెట్టడం, ఎక్కడ కూడా కరెంటుకి లోటు లేకుండా చేయడం కోసం ఈరోజు మీ గ్రామాలన్నింటినీ కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ లో చేయడం కూడా జరిగింది. గతంలో ఆర్సీ పాలెంలో కూడా నేను వచ్చి ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా అధిగమించి మీ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ లో లోపాలు లేకుండా చేసి నాణ్యమైన కరెంట్ ఇచ్చి 25 సంవత్సరాల వరకు వైర్లు సాయి, స్తంభాలు సాయి చూడకుండా హ్యాపీగా ఉండేటట్టు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకే నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, నేను కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేసిన వాడిని కాబట్టి, గడ్డోడ మొదలుకొని గొర్రెలు పెట్టి నాగలి దున్ని వ్యవసాయం చేసిన వాడిని కాబట్టి ఈ పంచాయతీల మీద నాకు మమకారం ఉంది, ఈ పంచాయతీల మీద నాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి వీళ్ళందరికీ నీళ్లు తేవాలనే ఒక తలంపుతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని సంప్రదించా, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. తొందరలోనే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ 3 చెరువులకు నీళ్లు తెచ్చి బాధ్యత నేను తీసుకున్నానని గతంలోనే పాదయాత్ర మీకు చెప్పడం జరిగింది. ఆ రోజు మీకు సబ్స్టేషన్ ఇస్తానన్నాను, ఈ రోజు సబ్స్టేషన్ ఇచ్చాను. ఇక మీకు ఇచ్చిన మాటల్లో ఒకటే ఈ 3 చెరువులకు నీళ్లు ఇచ్చి 2029 ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేదానికి వస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ కోరిక నెరవేరాల్సిన కోరిక కాబట్టి ఈ రోజు ఎలుండ ప్రభావం వల్ల బోర్లో నీళ్లు ఆగిపోతున్నాయి. ఈ రోజు కావాల డ్రింకింగ్ వాటర్ సమస్య బాగా ఉత్పన్నమైంది. రైతాంగం వదిలేసుకున్నారు. ఇప్పటికి మీరందరూ ఇళ్లలో పునుకున్నా, నీటి సంఘం అధ్యక్షులు ఇళ్లలో ఉన్నా, మీ అందరికీ నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కావాలని కాపు కాచుకుంటా, కావాలని కావాలిగా ఉంటా, మీకు కష్టాల్లో తోడుగా ఉంటా, మీకు నేరుగా ఉంటా, అన్ని విధాల అండగా ఉంటాను. ఒకే ఒక మాట ఇచ్చా, ఆ మాటకు విలువించి నాకు 33,000 ఓట్లు మెజార్టీతో మీరు గెలిపిస్తే నేను ఆపరేషన్ కూడా సైతం చేసుకుని లుంగి కట్టి కావాలి కాలువ మీద పోయి ఈ రోజు కూడా మీకు నీళ్ళు ఇచ్చి ఒక్క ఎకరా కూడా ఎండకుండా చేయడానికి నిరంతరం కూడా చేస్తున్నా. ఒక రైతు బిడ్డగా వ్యవసాయదారుడు అవసరం నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ ఈ రోజు కరెంటు పరంగా కానీ, నీటి సరఫరా పరంగా కానీ, మంచినీటి సౌకర్యాల పరంగా కూడా ఈ రోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఇంక ఈ రోజు వస్తే ఆర్సీ పాలెం చెరువుకి అభివృద్ధి నిధులు తెచ్చా. ఈ రోజు కొత్తపాలెం చెరువుకి తిరుపులారు కింద ఈ రోజు నిధులు తెచ్చా. నారాయణపురం చెరువుకు తెచ్చా, సిరిపురం చెరువు తెచ్చా, చలం చెరువు తెచ్చా. మీ నాయకులకి, మీ చెరువు ప్రెసిడెంట్లకి, మీ ఊరు నాయకులందరికీ
ఓపిక లేకుండా పనిచేసేంత వర్కులు తెచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఒక్క చల్లంచెల్లోనే 2.5 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చా. ఈ రోజున ఎక్కడ కాలువలు, ఈ రోజు ఈ కాలువ చూసుకోండి, ఇప్పుడు తవ్వారు. ఎక్కడ కాలువ ఉంటే దాన్ని మరమ్మతులు చేస్తున్నా. ఎక్కడ చెరువు ఇబ్బంది పడితే చెరువు కట్టను మట్టేపిస్తున్నా. ఏ చెల్లి, ఏ అక్క, ఏ తల్లి రోడ్డు మీద మట్టి మీద నడవకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సిమెంట్ రోడ్డు మీద నడవాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు తెచ్చి మీ ప్రాంతానికి ఏరులై పారించా. ఈ రోజు మీ 5 పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఎంత ఉన్నాయో తెలుసా? దాదాపు 27 కోట్ల రూపాయలు ఈ రోజు తెచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈ రోజు పెద్దవారు చిన్న గ్రామం, పెద్దవారు అనేది చిన్న గ్రామం, ఫారెస్ట్ లో 3 కిలోమీటర్లు నడవాలి, చెరువు కట్ట మీద నడవాలి. అయినప్పుడు కూడా ధైర్యంగా ఫారెస్ట్ వాళ్ళు ఒప్పించగలను, ఫారెస్ట్ వాళ్ళు ఒప్పించి మెప్పించి మీకు తారు రోడ్డు వేయగలను నమ్మకంతో ఈ రోజు పిఎం చేసే కింద 4.5 కోట్ల రూపాయలు చెల్లించి పెద్దారం దాకా ఈ రోజు రోడ్డు ఏర్పాటు చేశాం. ఈ రోజు మానిటరింగ్ నిధులకించి నా సోదరుడు అనిల్, సునీల్ కష్టంలో నిలబడి నువ్వు చెయ్యి వరకు నేను నీకు అండగా ఉన్నానంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయో లేదో ఒకే ఒక మాట ఎమ్మెల్యే చెప్పాడు, చేస్తానని చేసి ఇప్పుడు కూడా 2.5 సంవత్సరం నుంచి డబ్బులు రాకపోయినా ఈ రోజు మీరు నడిచే రోడ్డు ఆ అబ్బాయి కష్టార్జిత మీద వచ్చినటువంటి రోడ్డు. మీరందరూ సుఖంగా నడుస్తున్నారు, ఆ అబ్బాయి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు డబ్బులు రాలేదని. అందుకని అతను డబ్బులు ఇచ్చేదానికి కూడా ఈరోజు నాంది పలుకుతాం. అంటే మన తెలుగుదేశం కార్యకర్తలు నిరంతరం కూడా డబ్బు చూడటంలా, శారీరక సమస్య చూడటంలా, ఒకటే అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, భవిష్యత్తు నాయకుడు, రాబోయే కాలానికి ముఖ్యమంత్రి. ఇప్పటికే 43 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని అగ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం ఇండస్ట్రియల్ అభివృద్ధిని, ఎడ్యుకేషన్ వ్యవస్థను సమూలంగా మార్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రని ప్రపంచ దేశాలకు నలుమూలన విస్తరించేటట్టు చేస్తున్నటువంటి యువనాయకుడు లోకేష్ నాయకత్వంలో తాగే నీరు మొదలుకొని, తినే అన్నం మొదలుకొని, నడిచే రోడ్డు మొదలుకొని, ఉండాల్సిన నివాసాలు మొదలుకొని అన్నింటినీ కూడా ఈ రోజు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అని ఒక అభివృద్ధి పడుతూ నడుస్తున్న తరుణంలో వారి స్ఫూర్తితో మేము కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ అందరికీ కూడా సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రాంతం నుంచి భావానికి అనుసంధానం చేసేటువంటి రోడ్డు దాదాపు 13 సంవత్సరాల నాడు విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.